రాయ్ పైగలు మంచినీళ్ళు పడరా. ఆగు, ఈ పరిస్థితిలో నీళ్లు కాదు కదా, నువ్వే దిగలేవు. ఇటుకు తీసుకెళ్తా. అదంతా కింద మందు కొడుతున్నారు, నువ్వు రాకూడదు. ఏంటో నీళ్ళు తీసుకొస్తారండి పైకి వచ్చి? అవునరా చిన్న, ఇవాళ వార్తల్లో మీరే హీరోలు అనుకుంటాను. పేపర్లో, రేడియోలో అన్నిట్లోనూ మీ గురించే ప్రచారం జరుగుతుంది. అవును, తిడతం మొదలు పెడుతుంది. వెళ్ళిపోదాం పదరా. ఇవాళ ఎన్ని బస్సులు పగలగొట్టావు బుజ్జి? 2. దానివల్ల ఎంత నష్టమో తెలుసా మీకు? రేపు పేపర్లో లెక్కలతో సహా వేస్తారు, అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది. చెప్పడానికి సిగ్గులేదు మీకు? ఎంగిలి మెతుకులు తినే కుక్క కూడా తానా పరా చూసి కలుస్తుంది, కానీ మీకు ఆ తేడా కూడా తెలియదు. డబ్బిస్తే ఎవరినైనా ఏదైనా చేస్తారు. మీలోంటి రౌడీల వల్లే దేశంలో కరువు కాటకాలు పెరిగిపోతున్నాయి. మిమ్మల్ని నిలబెట్టి నిలువులా కాల్చాలి. చాలా ఎక్కువగా తిట్టేస్తున్నావు గంగా. ఏడో మారా బుజ్జి, జాల పడతాను రారా. ఆగండి, ఇవాళ ప్రభు తిండి పెడుతున్నాడు కదా అని అతను ఏం చెప్తే అది చేస్తున్నారు. మరి రేపు ఊరికెళ్తున్నాడా? కాదు, జైలుకి వెళ్తాడు. అప్పుడేం చేస్తారు? నీతిగా సంపాదిస్తే వచ్చే ఆనందాన్ని గురించి ఒక్కసారి ఆలోచి. చిన్నవాళ్ళని ఏకాంతంగా పట్టుకుని మాకు ఎదురుగా మార్చాలని చూస్తున్నావా గంగా? మమ్మల్ని ఎడదీయాలని చూస్తున్నావా? అది కుదరదు. కుదరదంటే కుదరదు. నేను మీ పార్టీ. నేను ఎప్పటి నుంచో ప్రభుకి చెప్పాలనుకుంటున్నా, ఏ రాజకీయ నాయకులు రాక్షసుల కన్నా డేంజర్ అయిన వాళ్ళు. వాళ్ళు చెప్పి చంపుతారు, వీళ్ళు చెప్పకుండానే చంపుతారు. సంఘం సమాజం గురించి ఆలోచించాల్సిన కర్మ ఆయనకేంటి? సంఘం సమాజం ఎందుకు ఆలోచించాలి వీటిని గురించి? ఏనాడైనా నా గురించి ఆలోచించాయా అవి? పుట్టినప్పటి నుంచి నేను ఆలోచించిందల్లా ఒక్కటే, ఆకలి. ఆ ఆకలిని తీర్చేది దౌర్జన్యం ఒక్కటే. నేనే రౌడీని కాకపోతే పట్టాలు లేకుండా ఇన్ని ఇల్లు ఈ పేటలో ఉండేవి కావు. ఈ పట్టణంలో బ్రతకడానికి 10 అంగుళాల స్థలం దొరికేది కాదు. రావుడైన ఈ సమాజంలో బ్రతకాలంటే రౌడీ కాక తప్పదు. పావుకైనా విషయం లేకపోతే పచ్చగడ్డి మోపు కడతానికి ఉపయోగిస్తారు ఈ జనం. సంఘం సమాజం. తనని అనాథగా మార్చిన ఈ సంఘం పేరెత్తితే మండిపడిపోతాడు ప్రభు. ఆయనెవరు మార్చలేరు. నేను మారుస్తాను, ఎందుకంటే మా ఇద్దరిది ఒకే జాతే. అదిగో మీ టీచర్. టీచర్ టీచర్ నమస్తే టీచర్. ఆ టీచర్ మీ అడ్రస్ ఇవ్వలేదు కదా, ఇప్పుడే పత్రికలకు ఇద్దామా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటుంటే మీరే కనిపించారు. ఎవరెస్ట్ దగ్గర ఎక్కినంత ఆనందంగా ఉందండి. దేనికి? ఇంకా అవమానించడానికి ఏమైనా మిగిలిందా? సారీ టీచర్, మా పెద్దనానికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. నేను మాత్రం ఆ టైప్ కాదండి. కళ కోసం, కళాకారుల కోసం అనేక సార్లు చెప్పుకోసుకోవడానికి ప్రయత్నం చేశాను. సైట్ కదా, కళజోడు నిలబడదని టెంపరీగా ఆ ప్రయత్నం మానుకున్నాను. కళ, ఆ పేరు చెప్పే అర్హత మీకు లేదు. మంచి మర్యాద లేని తాగుబోతులు ఇంటికి వచ్చి నా అభిమానాన్ని చంపుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఆగండి టీచర్. టీచర్ ప్లీజ్, సారీ చెప్పానుగా. నా కోసం మీరు రండి టీచర్, మీరు వచ్చేదాకా చెయ్యగలను. పాపా, నేర్చుకోవాలనే బుద్ధి నీకున్నా బుద్ధి లేని డబ్బుకి కళని గౌరవించడం తెలీదు. అయితే నాకు డాన్స్ నేర్పరా? మా పెద్దనాన్న తప్పు చేస్తే నాకెందుకు డాన్స్ నేర్పరు? ఏడోకు మంజు. చూడండి గంగ గారు, దొంగలు దోచుకోలేంది, దొరలు కొనలేంది ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది, అది విద్య. అది మీ దగ్గర ఉంది. ఈ చిన్నపిల్ల కోరికను ఆదరిస్తారు, కాదని ఆదులను తుంచేస్తారు, మీ ఇష్టం.